మిమ్మల్ని ఈరోజు నవ్వించడానికి అండ్ మంచి మంచి జోక్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. సో శంకర్ నారాయణ గారు. సో శంకర్ నారాయణ గారు ఆల్రెడీ వివిధ దేశాల్లో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశారు. ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొడితే మరి శంకర్ నారాయణ గారు వచ్చి అద్భుతంగా ఇక్కడ పెర్ఫామ్ చేసి మిమ్మల్ని ఈరోజు ఈ ఈవినింగ్ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో కంపల్సరీ నవ్విస్తారని నేను అనుకుంటున్నాను. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి శంకర్ నారాయణ గారికి. నమస్కారం అండి. కార్యక్రమానికి వచ్చిన అమాయకులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ 99 టీవీ వాళ్ళు ఏర్పాటు చేశారు. 99 టీవీ వాళ్ళు మీకోసం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇక్కడ 99 కదా, మీరు 100 సంవత్సరాలు బతకాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్కి ఎందుకు వస్తామంటే రకరకాల వస్తువులు కొనుక్కోవడానికి వస్తాం. వస్తువులు కొనుక్కోవడానికి వస్తాం కదా, మనం డబ్బు ఇస్తాము, మనకు కావలసిన వస్తువులు కొనుక్కుంటాము. కానీ ఇక్కడ మీకు మంచి మైండ్ దొరుకుతుంది. ఒక వింత ఎగ్జిబిషన్ జరిగిందట. ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే మైండ్లు, మంచి మెదళ్ళు అమ్మే ఎగ్జిబిషన్. ఒక ఆయన వెళ్ళి అడిగాడు మెదళ్ళ ఎగ్జిబిషన్లకు, మైండ్ల ఎగ్జిబిషన్కు వెళ్ళి, ఏమండి నాకు మంచి మైండ్ కావాలండి, మంచి మైండ్ కావాలి, అద్భుతమైన మైండ్ కావాలి, ఎంతైనా పర్వాలేదు, నాకు ఒక మంచి మైండ్ కావాలని అడిగాడు. అడిగితే ఆ స్టాల్లో ఉన్న ఆయన ఒక మైండ్ చూపించి, ఇది ₹1,00,00,000, ఈ మైండ్ ₹1,00,00,000 కొనుక్కోండి అన్నట. అది కాదయ్యా, ఏంటి మైండ్ ప్రత్యేకత అన్నట. ఏం లేదు, ఈ మైండ్ ఒక నోబెల్ బహుమతి గ్రహీతది. ఈయన మంచి కవి, ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది, అవార్డు వచ్చింది. ఈ మైండ్ ₹1,00,00,000 అన్నట. ఇంతకంటే మంచి మైండ్ చూపించయ్యా అన్నాడు. ఇంకొక మైండ్ చూపించాడు. ఆ మైండ్ ఇది 3 కోట్లు అన్నాడు. అరే, నోబెల్ అవార్డు వచ్చిన ఆయన మైండే ₹1,00,00,000 అయితే ఈ మైండ్ 3 కోట్లు ఎందుకు అని అడిగాడు. అడిగితే ఇది గొప్ప సైంటిస్టుదండి, గొప్ప ఐజక్ న్యూటన్ లాంటి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మహా వ్యక్తి సైంటిస్టు మైండ్ ఇది, అందుకని 3 కోట్లు అన్నాడు. ఈయన అడిగాడు, అది కాదయ్యా, ఉన్న వాటినిట్లోకి అద్భుతమైన మైండ్ చూపించు, తిరుగులేని మైండ్ చూపించన్నాడు. అంటే ఇంకొక మైండ్ తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తే ఈ మైండ్ ఎంత అన్నాడు. అంటే 10 కోట్లు అన్నాడు. ఏంటయ్యా, పెద్ద పెద్ద నోబెల్ బహుమతి గ్రహీత మైండ్ ఏమో ₹1,00,00,000, గొప్ప సైంటిస్టు మైండ్ ఏమో 3 కోట్లు, ఈ మైండ్కి ఎందుకయ్యా 10 కోట్లు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, జాగ్రత్తగా వినండి, మీ హ్యాపీనెస్ మీ చేతుల్లోనే ఉంది. మీ చేతులు బాగా యాక్టివ్ అయ్యేటట్టు నేను చేస్తాను. మీరు 100 సంవత్సరాలు 140 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటారు. హ్యాపీగా బతకడం వేరు, హ్యాపీగా బతకడం వేరు. మీరు హ్యాపీగా బతికేట్టు చేయడం అనేది నా బాధ్యత, నేను చేస్తాను. ఒక అరగంట హ్యాపీగా కూర్చోండి ముందు. ఈ 10 కోట్లు ఎందుకు ఈ మైండ్కు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, ఏం లేదు, ఈయన ఒక పెద్ద రాజకీయ నాయకుడి మైండ్ ఇది, ఆయన బతికుండగా ఈ మైండ్ వాడలేదు, అందువల్ల ఫ్రెష్ మైండ్, అవి సెకండ్ హ్యాండ్, ఇది ఫస్ట్ హ్యాండ్ కాబట్టి రేట్ ఎక్కువ అన్నాడు. ఎయిడ్స్కు మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తున్నది. ఇందాక జబ్బుల గురించి చెప్పాను. ఎయిడ్స్కు మందు లేదని ప్రపంచమంతా ఘోషిస్తున్నది. ఎయిడ్స్కి అద్భుతమైన మందు ఉంది, అది ఇండియాలో ఉంది, తెలంగాణలో దొరుకుతుంది. ఖమ్మం జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే చెబుతున్నాను, ఖమ్మం జిల్లాలో దొరుకుతుంది. భద్రాచలంలో ఎయిడ్స్కు మందు కనిపెట్టారు. ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్కు మందు. ఈ మందు కనిపెట్టినవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఒక్క భార్య ఉన్నవాడికి ఏ జబ్బు రాదు. ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఉండేవారు గుంటూరులో. ఆ మున్సిపల్ చైర్మన్ గారికి ఒక్క వీక్నెస్ ఉందండి, ఒకే ఒక్క వీక్నెస్. ఏంటంటే ఆయనకు ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ రోజుల్లో అయితే చాలా మంది ఉంటారు, ఆ మహానుభావుడికి ఒకే గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆయన ఏం చేశాడంటే, ఆమె ఉన్న వీధి సరిగ్గా లేదు, రోడ్డు బాగలేదు, ఆయనకు మరి బండి ఎప్పుడంటే స్పీడ్గా వెళ్ళాలి కదా అయింది. ఆయన ఏం చేశాడంటే తన అధికారాన్ని ఉపయోగించి ఆమె ఉన్న వీధికి సిమెంట్ రోడ్డు వేశాడు. అది పేపర్లో రాయాలి. ఆయన అధికారాన్ని ఉపయోగించి ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉన్న వీధికే సిమెంట్ రోడ్డు వేశాడు, మిగిలిన రోడ్లు పట్టించుకోలేదని మరి పాయింట్ కదా. జర్నలిస్టులు అది ఏం రాయాలని ఆలోచించారు. నేను కూడా జర్నలిస్టును, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను, 32 ఏళ్ళ నుంచి జర్నలిస్టు నేను. అక్కడ విలేకరులు జాగ్రత్తగా ఆలోచించి రాశారు. ఆ విషయం రాస్తేనేమో వాళ్ళ కోపం రావచ్చు, రాయకపోతేనేమో వృత్తిద్రోహం అవుతుంది. అందుకని జాగ్రత్తగా రాశారు. ఎప్పుడైనా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. బాగా మాట్లాడటం నేర్చుకోవాలి, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి.
నేను దానికి కొన్ని ఉదాహరణలు మీకు చెబుతున్నాను. విలేకరులు ఏం రాశారంటే, విలేకరులు మన మున్సిపల్ చైర్మన్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆయన ఆమె ఉన్న వీధిని సిమెంట్ రోడ్డు చేశాడు. అందువల్ల ఆ వీధి బాగా డెవలప్ అయింది. ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే గుంటూరు పట్టణం మొత్తం డెవలప్ అవుతుందని రాశారు. ఏమి చప్పట్లేవు. 100 సంవత్సరాల మీద మీకేమి అంత కోరిక ఉన్నట్టు లేదు. మీ కోరిక లేకపోయినా మీరు 140 ఏళ్ళు బతకాలన్న కోరిక నాకుంది.